పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో ఉన్నాము. క్రిస్మస్ పండుగకు లేదా యేసు ప్రభుని జన్మదినోత్సవానికి సిద్ధపడుతున్నటువంటి మనం, క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి మనం కొన్ని విషయాలు తెలుసుకోవటం మన బాధ్యత. కాబట్టి ఆ విషయాలను ఈ రోజున నేను మీ ముందుంచుతాను. అందులో కొన్ని ముఖ్యమైనవి. మొదటిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అడ్వెంట్ గురించి మనం తెలుసుకుందాం. రెండవది, క్రిస్మస్ ట్రీ గురించి తెలుసుకుందాం. మూడవది, క్రిస్మస్ క్యారల్స్ గురించి తెలుసుకుందాం. నాలుగవది, క్రిస్మస్ శాంతా క్లాస్ లేదా క్రిస్మస్ తాత గురించి తెలుసుకుందాం. ఐదవది, పశువుల పాక గురించి తెలుసుకుందాం. ఈ ఐదిటిని గురించి కూడా ఒకదాని తర్వాత ఒకటి చరిత్రను ఆధారంగా చేసుకొని చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా అడ్వెంట్ ను చూద్దాం. మొదటిది, అడ్వెంట్ ని తెలుగులో ఆగమనం అని అంటారు. అడ్వెంట్ అనే పదం లాటిన్ పదము నుండి వస్తుంది. అది అడ్వంతుస్. దాని అర్థం ఏంటంటే కమింగ్, అరైవల్ అని అర్థం. దేవుని బిడ్డలారా, అయితే ఈ అడ్వెంట్ అనేటటువంటిది పాత నిబంధన గ్రంథములో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా తండ్రి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానము చేసిన ప్రవచనాలు బట్టి మెస్సయా ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఉదాహరణకి బప్తిస్మ యోహాను గారు పలికినట్లుగా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని చెప్పారు. సో వారు హృదయ పరివర్తన చెందుతూ యేసు ప్రభుని జన్మదినానికి మొదటి రాకడకు ఎదురు చూశారు. అనేక మంది బాప్తిజం పొందారు. ఇది ఇజ్రాయేలు ప్రజలకు ఆగమనానికి అనగా యేసు ప్రభు జన్మదినానికి సిద్ధపడ్డారు. ఇలా యేసు ప్రభు జన్మదినానికి సిద్ధపడినటువంటి దానిని ఆగమనము అని చెప్పేసి అని అంటారు. ఈ రోజుల్లో మనము కూడా అడ్వెంట్లో ఉన్నాం. అడ్వెంట్ కాలంలో ఉన్నాం. ఈ అడ్వెంట్ కాలంలో ఉన్నటువంటి మనం 3 విషయాలకు సిద్ధపడాలి. ఒకటి, 25వ తారీఖు నైటు, 24వ తారీఖు నైటు, 25వ తారీఖున మనం జరుపుకునే క్రిస్మస్ పండగకు ముందు అడ్వెంట్ 4 వారాలు ఉంటుంది. ఆగమన కాలం అంటారు దీన్ని. ఈ 4 వారాలు కూడా యేసు ప్రభుని జన్మదినోత్సవాన్ని ఆత్మీయంగా జరుపుకోవటానికి, ఆత్మీయంగా ఆరాధన చేయుటకు సిద్ధపడాలి. ఇక రెండవది, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మన హృదయంలోనికి స్వీకరించటానికి, యేసు ప్రభుని మన హృదయంలో స్థలం ఇవ్వటం కోసం ఆగమన కాలం సిద్ధం చేయటం జరిగింది. ఈ ఆగమన కాలంలో మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ఇక మూడవది, ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభుని రెండవ రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్నాం. యేసు ప్రభుని రెండవ రాకడ కొరకై సిద్ధపడటం కోసమై మనకి ఆగమన కాలం అనేటటువంటిది ఉన్నది. కాబట్టి ఆగమన కాలం అనగా ఆయన కొరకు ఎదురు చూడటం లేదా ఆయనను స్వీకరించుటకు ఎదురు చూడటం. ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు. ఈ రోజున మనం క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి, మరి యేసు ప్రభుని మన హృదయంలో స్వీకరించటానికి, యేసు ప్రభు రెండవ రాకడకు సిద్ధంగా ఉండటం కోసం ఆగమన కాలంలో ఉన్నాం. ఈ ఆగమనంలో మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం, మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ఆగమన కాలం అనేటటువంటిది దేవుని బిడ్డలారా క్రీస్తు శకం 4వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యింది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జనవరి 6వ తారీఖున ఫీస్ట్ ఆఫ్ ద ఎపిఫనీ పండగ జరుపుకునేవారు. ఈ ఎపిఫనీ పండగకి అందరూ కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు చేస్తూ వాళ్ళను వాళ్ళు ఆయత్తపరుచుకునేవారు.
ఇలా జనవరి 6వ తారీఖున జరుపుకొని ఎపిఫనీ పండగకి వాళ్ళు సిద్ధపడేటటువంటి కాలాన్ని ఆగమన కాలముగా యాడ్వెంట్‌గా జరిగింది. దానినే సెయింట్ మార్టిన్స్ ఫాస్టింగ్ లేదా పునీత మార్టిన్ గారి ఫాస్టింగ్ అని అంటూ ఉన్నారు. ఇది 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు జరిగినటువంటి ఆగమన కాలంలో సిద్ధపాటు. మరి 6వ శతాబ్దము నుండి 12వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 6 నుండి 12వ శతాబ్దం వరకు చూసినట్టయితే పోప్ గ్రెగరీ ద గ్రేట్ గారు, పునీత పోపు గారు, వాళ్ళు గ్రెగరీ ద గ్రేట్ గారు, మీకు అర్థం కావటం కోసం వీరేం చేశారంటే 6వ శతాబ్దంలో ఆగమన కాలం అంటే మనమందరము కూడా యేసు ప్రభుని జన్మదినానికి సిద్ధపడాలి. సో యేసు ప్రభు జన్మదినానికి సిద్ధపడాలి అంటే అంతకు ముందు 40 రోజులు ఉపవాసం ఉండాలి అని గ్రెగరీ ద గ్రేట్ గారు తీసుకొని వచ్చారు. అందుకనే నవంబర్ 11వ తారీఖు నుండి డిసెంబర్ 24వ తారీఖు వరకు కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రార్థన చేస్తూ యేసు ప్రభు జన్మదినోత్సవానికి వాళ్ళు సిద్ధపడారు. ఇలా సిద్ధపడినటువంటిది ఆగమన కాలం. ఇలా సిద్ధపడుట కోసమే మన పితామహులు ఆగమన కాలాన్ని బైబిల్‌ను ఆధారంగా చేసుకొని చేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 12వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనకు క్రిస్మస్ పండగ 24వ తారీఖు రాత్రి ప్రారంభమవుతుంది. 24 ప్రారంభమవుతుంది కాబట్టి సో ఈ 24కు ముందు 4 వారాలు కూడా మనకి ఆగమన కాలంగా ఇచ్చారు. ఈ 4 వారాలు కూడా యేసు ప్రభుని మనకు వాక్యం ఏం బోధిస్తుంది? హృదయ పరివర్తన చెందండి, యేసు ప్రభుని స్వీకరించండి, పశ్చాత్తాపపడండి, ఆయన రాకడకు సిద్ధం పడండి అని వాక్యాన్ని చెబుతున్నాం. కాబట్టి ఈ ప్రస్తుత 20వ శతాబ్దంలో మనకి మన పితామహులు 4 వారాలు ఇచ్చారు. ఈ 4 వారాల కాలాన్ని ఆగమన కాలం అంటారు. ఈ ఆగమన కాలంలోనే న్యూ లిటర్జికల్ క్యాలెండర్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఈ ఆగమన కాలముతోనే నూతన ఆధ్యాత్మికమైన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఈ ఆగమన కాలముతోనే మనల్ని మనం సిద్ధపడుతూ యేసు ప్రభుని జన్మదినోత్సవానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగమనము అనగా యేసు ప్రభు రాకడను స్వీకరించుటకు సిద్ధపడేది ఆగమన కాలం. సో ఈ ఆగమన కాలం అనేది నిన్న మొన్న పుట్టినటువంటిది కాదు. 4వ శతాబ్దం నుండి మరి పునీత మార్టిన్ గారి ఉపవాసముతో ప్రారంభమైనటువంటి ఈ కాలము రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఇప్పటికీ కూడా ఈ ఆగమన కాలాన్ని మనము అనుసరిస్తూనే ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం. ఆయన రాకడను సిద్ధపరుస్తున్నాం. కనుక ఇది ఆగమన కాల చరిత్ర దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ కొరకు ఆగమనము కలిగి ఉండాలి. అంటే ఎదురు చూస్తూ ఉండాలి. అనగా మనల్ని మనం సిద్ధపరుస్తూ ఉండాలి అనాలి. అయితే ఈ ఆగమన కాలములో చేయాల్సినటువంటి కొన్ని ఆత్మీయమైన కార్యాలు ఏంటంటే అవి మన మధ్య కూడా జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. ఈ ఆగమన కాలంలో మనకి అడ్వెంట్ క్యాలెండర్ ఇస్తారు. మరి అడ్వెంట్ రీత్ ఇస్తారు. మరి అడ్వెంట్ డివోషన్ మీ అందరికీ అడ్వెంట్ రీత్ అంటే మీకు తెలిసినట్టుగా మరి ఒక చిన్న రౌండ్ సర్కిల్‌లో తయారు చేసి దాంట్లో 5 కొవ్వొత్తులు వెలిగించి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క కొవ్వొత్తిని వెలిగించుకుంటూ మరి నిరీక్షణ, విశ్వాసం, సంతోషం, సమాధానం, జాయ్ వీటన్నిటిని సింబలైజ్ చేస్తూ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాడు. దీనిని దేవుని బిడ్డలారా అడ్వెంట్ రీత్ అంటారు. అది చిగురించుటకు గుర్తుగా ఉన్నది. అది రక్షణకు గుర్తుగా ఉన్నది. అది అన్ఎండింగ్ సాల్వేషన్‌కు గుర్తుగా ఉంది. రీత్ అంటే రౌండ్ షేప్‌లో ఉంటదన్నమాట. దీనిలో 5 కొవ్వొత్తులు పెడతారు. ఈ రీత్ ఏ విధంగా అయితే చుట్టూరు ఎప్పుడూ తిరుగుతూ ఉంటదో మనకు రక్షణ అనేటటువంటిది సాల్వేషన్‌కి మరి మన జీవితానికి అంతం లేదు అనేటటువంటిది, అంతం లేనటువంటి దేవుడు పుట్టాడు. అంతం లేని జీవితాన్ని మనకివ్వటం కోసం, అంతములేని రక్షణ, పరలోక భాగ్యం మనకివ్వటం కోసం ఆయన పుట్టాడు అని తెలియచేయటం కోసం
అడ్వెంట్ రీత్ని ఏర్పాటు చేస్తారు. మరి అడ్వెంట్ డివోషన్ అనగా నవంబర్ 25వ తారీఖున ప్రారంభమై డిసెంబర్ 24, 25కి ముగుస్తుంది. ఇది డివోషన్. మనలను మనం సిద్ధపరచుకోవటం, మన ఆత్మను చిగురించుకోవటం కోసం, దేవునిలో బలపడటం కోసం, యేసు ప్రభుని జన్మదినోత్సవాన్ని, శాంతి ప్రదాత పండగని జరుపుకోవటం కోసం ఈ ఈ అడ్వెంట్ డివోషన్ ఏర్పాటు చేయటం జరిగింది దేవుని బిడ్డలారా. మరి ఇక అడ్వెంట్ ట్రీ అంటే క్రిస్మస్ ట్రీ గురించి ఉంది, నేను తర్వాత చెబుతాను. మరి క్రిస్మస్ క్యాండిల్స్ కూడా వెలిగిస్తారు. మరి అదేవిధంగా దేవాలయాలు అన్నీ కూడా డెకరేట్ చేస్తారు. ఇవన్నీ ఆగమన కాలంలో మనం చేయవలసిన పనులు ఏంటి అంటే, ఒకటి ఆగమన క్యాలెండర్, రెండవది ఆగమన కాల రీత్, మూడవది ఆగమన కాల డివోషన్ అంటే ఆత్మీయత, ఐదవది క్రిస్మస్ ట్రీ, ఆరవది క్యాండిల్ సర్వీస్, ఏడవది డెకరేషన్స్. ఇవన్నీ కూడా ఆగమన కాలములో జరుపుకుంటూ యేసు ప్రభువు రాకడ కోసం చేయాలి. ఇది అడ్వెంట్ గురించి దేవుని బిడ్డలారా. ఇక క్రిస్మస్ ట్రీకి వెళ్దాం. దానిని ఏమంటారంటే క్రిస్మస్ స్టోన్ అంటారు, క్రిస్మోన్ అంటారు. ఎ క్రిస్మోన్ ట్రీ ఈజ్ ఏ క్రిస్మస్ ట్రీ. నేను మరలా చెబుతున్నాను, ఏ క్రిస్మోన్ ట్రీ ఈజ్ అ క్రిస్మస్ ట్రీ. అయితే క్రిస్మస్ ట్రీ అనేటటువంటిది 1950వ సంవత్సరంలో ఆవిర్భవించింది. ఇది అమెరికా దేశములో ఉన్నటువంటి లూథరన్ దేవాలయంలో ఉన్న వారందరూ ఈ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయటం జరిగింది దేవుని బిడ్డలారా. క్రిస్మస్ ట్రీని ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే, ఇది ఎటర్నల్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి సింబాలికల్గా ఉంది. నేను మరలా చదువుతున్నాను, ఎటర్నల్ లైఫ్ అంటే శాశ్వత జీవి అయిన యేసు ప్రభువునకి చిహ్నముగా ఉంది. ఎటర్నల్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సింబలైజింగ్ ద క్రిస్మస్ ట్రీ. సో క్రిస్మస్ ట్రీ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నూతన జీవితానికి, అనంతం లేనటువంటి జీవితమైన క్రీస్తు ప్రభుకి సింబాలికల్గా ఉంది. అందుకే క్రిస్మస్ ట్రీ పెడతారు. రెండవది దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు అంటే, చుట్టూరా ఉన్నటువంటి లోకము మీద, లోక వస్తువుల మీద, లోక నరుల మీద, లోక ఆశల మీద, శారీరకమైన కోరికల మీద మనస్సుని తీసివేసి దేవుని మీద నీ మనసును లగ్నం చేయటం కోసం. అందుకే క్రిస్మస్ ట్రీ మీద స్టార్ పెడతారు. అంటే లోకం వైపు మీరు చూడకండి, మన లోక రక్షకుడైన స్టార్ అయిన క్రీస్తు ప్రభు వైపు మీరు చూడండి అనేది సింబాలికల్గా ఉండటం కోసం ఇక్కడ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారు. అందుకే క్రిస్మస్ ట్రీ మన దేవాలయాలలో, మన ఇళ్లల్లో కూడా, మన సంఘంలో ఉండాలి. ఎందుకు ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు లోక ఆశలలో మునిగిపోయారు, శారీరక వాంఛల వెంట పరుగులు తీశారు, దేహం కోసం, కుటుంబం కోసం కష్టపడ్డారు, ఆత్మరక్షణ కోసం మీరు కష్టపడలేదు. వాటన్నిటిని విడిచిపెట్టండి. ఏ విధంగా అయితే ఈ క్రిస్మస్ ట్రీ ఆకాశం వైపు మనల్ని తల ఎత్తుకునేలా చేస్తుందో, అదేవిధంగా మనం కూడా మన తల ఎత్తి మరి ఆ నక్షత్రం అనగా క్రీస్తు ప్రభు వైపు చూడటం కోసమే, సింబాలికల్గా ఉండటం కోసం, చిహ్నముగా ఉండటం కోసం క్రిస్మస్ ట్రీ అనేది ఏర్పాటు చేస్తారు. సో మన ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసం, ఆధ్యాత్మికమైన దృష్టి దేవుని మీద మరల్చటం కోసం ఈ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. అయితే దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ట్రీకి ఏం చేస్తారంటే, మామూలుగా గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ బెల్స్ కడుతూ ఉంటారు. మరి అదే విధంగా ట్రయాంగిల్ సింబల్స్ కడతారు. ట్రయాంగిల్ ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి చిహ్నముగా ఉన్నది దేవుని బిడ్డలారా. మరి క్రాస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాసులు కడతారు. క్రాస్ అంటే మనం చాలా మంది సిలువ అనుకుంటాం. క్రాస్ అంటే సేవింగ్ సింబల్. ఉదాహరణ, హాస్పిటల్స్ ముందు ప్లస్ గుర్తుంటుంది. సో ఎందుకు ఇవి కడతారంటే, మమ్ము రక్షించే క్రీస్తు పుట్టాడు అని ప్రజలకు తెలియచేయటం కోసం క్రిస్మస్ ట్రీకి సింబల్ ఆఫ్ క్రాసులు కడుతూ ఉంటారు.
అదేవిధంగా పావురం బొమ్మలు కడతారు, దేవదూతల బొమ్మలు కడతారు, లైట్లు వెలిగిస్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ వెలిగిస్తారు క్రిస్మస్ ట్రీకి. ఇవన్నీ ఎందుకు అంటే యేసు ప్రభు మా కోసం పుట్టాడు, ఆయన వచ్చిన తర్వాత మాకు వెలుగు వచ్చింది, త్రియేక దేవుడు మాతో ఉన్నాడు. సో అని బంగారము వెండి కంటే విలువైన దేవుడు మాకు పుట్టాడు అనేటటువంటి ఈ సందేశాన్ని ప్రజలకు తెలియచేయటం కోసం ఎటర్నల్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఫర్ అస్ టు గివ్ అస్ ఎటర్నల్ లైఫ్ అనేటటువంటిది తెలియజేయటం కోసం క్రిస్మస్ ట్రీని మన గృహాలలో ఏర్పాటు చేశాం. ఇది క్రిస్మస్ ట్రీ యొక్క అంతరార్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక మూడవదికి వచ్చినట్టయితే శాంతా క్లాస్. సో శాంతా క్లాస్ అనేటటువంటి పదం శాంత్ ఊ క్లాస్, శాంత్ ఊ క్లాస్ అనగా సెయింట్ నికోలస్. నేను మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. శాంతా క్లాస్ అనే పదం శాంత్ ఊ క్లాస్ అనగా సెయింట్ నికోలస్ అని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, శాంతా క్లాస్ అనేటటువంటి దానికి 1700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది 3వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యింది. ఈ శాంతా క్లాస్ని ఎందుకు గుర్తుగా ఉన్న సంతోషానికి, సమాధానానికి, ఆనందానికి, క్రిస్మస్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం కోసం, బాధలలో ఉన్నటువంటి వారిని ఓదార్చటం కోసం, వారి హృదయాలలో ఆనందం నింపటం కోసం, అవసరములో ఉన్న వారికి అవసరాలు తీర్చటం కోసం ఈ శాంతా క్లాస్ అనేటటువంటిది మనం క్రిస్మస్ సమయంలో జరుపుకుంటాము దేవుని బిడ్డలారా. అయితే శాంతా క్లాస్ అసలు పేరేంటంటే సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ గారు 270వ సంవత్సరంలో పుట్టారు. పతరా అనే ప్రదేశంలో, లిసియా అనే దేశంలో, అంటే ఇప్పుడు టర్కీ అనే ప్రాంతంలో జన్మించారు. వీరు ఒక ఉన్నతమైన కుటుంబం, క్రిస్టియన్ ఫ్యామిలీలో, చాలా ధనికమైన క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది దేవుని బిడ్డలారా. వీరికి చిన్ననాటి నుండి దేవుడంటే భక్తి, విశ్వాసము, ప్రేమ ఎక్కువ. సో చిన్ననాటి నుండి కూడా పిల్లల్ని ప్రేమించేవాడు. చిన్ననాటి నుండి ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేసేవారు. చిన్ననాటి నుండి తాను నవ్వుతూ ఎదుటి వారిని నవ్విస్తూ ఉండేవాడు. ఇలా చేసేవాడు పునీత నికోలస్ గారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే పునీత నికోలస్ గారు మిరా అనే ప్రాంతానికి బిషప్గా అనగా కథోలిక పీఠాధిపతిగా ఎన్నిక చేయటం జరిగింది. కథోలిక పీఠాధిపతిగా ఉన్నప్పుడు వారు ఏం చేసేవాళ్ళు అనంటే పిల్లలతో ప్రేమించేవారు, పిల్లల చదువులకి సహాయం చేసేవాడు, పిల్లలకి చాక్లెట్లు ఇచ్చేవాడు, పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేవాడు, పిల్లలతో ప్రేమగా ఉండేవాడు, పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడేవాడు. అదే కాదు, మరి పిల్లలకి బహుమానాలు ఇచ్చేవాడు, పిల్లల చదువులకి సహాయం చేసేవారు అనేటటువంటిది మరి పునీత నికోలస్ గారు చేశారు. సో ఈ పునీత నికోలస్ గారు ఎవరో కాదు, శాంతా క్లాస్ గారే దేవుని బిడ్డలారా. అయితే పునీత నికోలస్ గారు గురించి మనం తెలుసుకోవాలంటే 4వ శతాబ్దం, క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు గమనించినట్టయితే 2 విషయాలు చెబుతాను, ఎక్కువ చెప్పను. మొదటిది, 4వ శతాబ్దంలో శాంతా క్లాస్ని ఏమన్నారంటే సీక్రెట్ గిఫ్ట్ గివర్ అన్నారు. మరలా చెబుతున్నా, శాంతా క్లాస్ అనగా సెయింట్ నికోలస్ గారు ఎవరు అంటే సీక్రెట్ గిఫ్ట్ గివర్. ఒకసారి ఒక తండ్రికి 3 కుమార్తెలు ఉన్నారట. అయితే ఈ కుటుంబం చాలా పేదరికమైన కుటుంబం. అయితే ఈ బిషప్ నికోలస్ గారికి అది పేద కుటుంబం అని తెలిసిందట. అయితే ఆ తండ్రికి 3 ఎలా చదివించాలా, 3 పెళ్ళిళ్ళు ఎలా చేయాలా, ఆ 3 ఎలా బయటికి పంపించాలా అర్థం కాలేదట. ఈ విషయం పునీత నికోలస్ గారికి తెలిసిందట. ఎప్పుడైతే పునీత నికోలస్ గారికి తెలిసిందో ఆ కుటుంబ సభ్యులకు తెలియకుండానే తాను బంగారము, డబ్బు తీసుకొని వెళ్ళి వాళ్ళు పెరట్లో వేసేవాళ్ళట. వాళ్ళు పెరట్లో అంటే అవసరంలో పెరట్లో వేసేవాళ్ళట. ఎవరు ఈ సహాయం చేశారని అడిగితే ఎవరికి అర్థమయ్యేది కాదట. రాను రాను అర్థమయ్యేదట, శాంతా క్లాస్ అనగా పునీత నికోలస్ గారు ఈ కార్యాలు చేసేవారట.
ఈ విధంగా ఆ ఇంటిలో ఉన్నటువంటి ముగ్గురు ఆడపిల్లలు వివాహాలు అయిపోయే వరకు శాంతా క్లాస్ గారు లేదా పునీత నికోలస్ గారు ఇలాంటి సహాయము చేస్తూ ఉండేవారట. అందుకే ఆయనని సీక్రెట్ గిఫ్ట్ గివర్ అని అంటారు దేవుని బిడ్డలారా. రెండవది శాంతా క్లాస్ గారికి మరొక పేరుగా ఉంది, కామింగ్ స్ట్రామ్స్ అంటారు. సముద్రములో అలలు వచ్చినప్పుడు, పెను తుఫానులు వచ్చినప్పుడు వీరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవారట. అక్కడ సముద్రములో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరినీ కూడా రక్షించేవారట. సో, ఇలా శాంతా క్లాస్ గారికి తాను రక్షింపబడుతూ, ఇతరులను కూడా రక్షిస్తూ, మరి సముద్రాన్ని కూడా ప్రార్థన ద్వారా అణిచివేస్తూ అనేక మంది జీవితాలు రక్షించారు అనేటటువంటిది మనకి చరిత్రలో ఉన్నటువంటి 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు మనకు తెలియచేస్తుంది. ఇక మరి 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు సెంచురీస్ అంటారనమాట. సో, క్రీస్తు శకంలో మనం చూసినట్టయితే ఇక్కడ నికోలస్ గారికి ఇంకొక పేరుంది, సింటర్ క్లాస్ అని అంటారు. సో, 6వ శతాబ్దంలో నికోలస్ గారికి పెట్టినటువంటి పేరేందంటే సింటర్ క్లాస్. సింటర్ క్లాస్ అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, డచ్ దేశంలో డిసెంబర్ నెల 5, 6 తారీఖులలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటే ఉండారు. చాలా బాగా చేసుకునేవాడు అనమాట. ఒక సంవత్సరం ఈ డచ్ దేశంలో ఉన్నటువంటి వారు డిసెంబర్ 5, 6 తారీఖులో క్రిస్మస్ పండగ చేసుకున్నటువంటి ఆ రోజులలో వాళ్ళకి అదే క్రిస్మస్ ట్రెడిషన్‌లా అయిపోయింది. ఆ రోజులలో శాంతా క్లాస్ గారు లేదా పునీత నికోలస్ గారు ఒక తెల్ల గుర్రం మీద ఎర్రని బట్టలు వేసుకొని, తెల్లని గడ్డం పెట్టుకొని, పైన తెల్ల టోపీ పెట్టుకొని, ఎర్రని ఒక నైట్ ముక్కు లాంటిది ఇలా పెట్టుకొని ప్రజల మధ్యలోకొచ్చి గిఫ్ట్‌లు ఇస్తూ ఉన్నాడట. ఇలా గిఫ్ట్‌లు ఇస్తున్నటువంటి సమయంలో ఎవరు మీరని అడిగినప్పుడే ఆయన అన్నాడట, నేనే శాంతా క్లాస్‌ని, పునీత నికోలస్ గారిని అన్నట్టుగా తెలుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే 17, 16 శతాబ్దంలో రిఫార్మేషన్ జరిగినప్పుడు, ప్రొటెస్టెంట్స్ అనేటటువంటి వాళ్ళు రిఫార్మేషన్ జరిగినప్పుడు కూడా మరి నికోలస్ గారు ఎన్ని రిఫార్మేషన్స్ జరిగినప్పటికీ కూడా తాను మాత్రము మరి ఈ శాంతా క్లాస్ చేస్తున్న పని అంటే పిల్లలను ప్రేమించటం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటం, ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. కానీ తాను మాత్రం ఆపలేదు. దానిని బట్టి ఇంకా శాంతా క్లాస్ అనేది ఎక్కువగా పాపులర్ అయిపోయింది. ప్రజలందరికీ ఎక్కువ తెలిసింది దేవుని బిడ్డలారా. అయితే మరి ప్రస్తుతం 18, 19 శతాబ్దాల్లోకి వచ్చినటువంటైతే ఈ శాంతా క్లాస్ అనేటటువంటిది డచ్ దేశం నుండి, స్పెయిన్ నుండి, నెదర్లాండ్స్ నుండి అమెరికాకి షిఫ్ట్ అయిపోయింది. అమెరికాకి ఎవరు తీసుకెళ్లారు అంటే డచ్ వాళ్ళే మరి అక్కడికి తీసుకొని వెళ్ళి శాంతా క్లాస్‌ని పరిచయం చేశారు. వాళ్ళకున్న అనుభవాన్ని చెప్పారు. సో, శాంతా క్లాస్ అనగా మరి పాటలు పాడుకుంటూ, పిల్లలకు సహాయం చేస్తూ, సీక్రెట్ గిఫ్ట్స్ ఇస్తూ, యేసు ప్రభు జన్మదినాన్ని ప్రకటించుకుంటూ ఇలా చేస్తూ ఉండేవాళ్ళట. అయితే పునీత నికోలస్ గారు పుట్టినరోజు డిసెంబర్ 5వ తారీఖున. తనట డిసెంబర్ 5వ తారీఖున ఒక ప్రదేశాన ఉండడట. స్పెయిన్‌లోనో, నెదర్లాండ్స్‌లోనో, స్కాట్లాండ్స్‌లోనో, డచ్‌లోనో ఈ విధంగా ప్రదేశం తిరుగుతూ వాళ్ళు పిల్లలకి గిఫ్ట్‌లు ఇస్తూ, అవసరాలలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ, తాను నవ్వుతూ అందరినీ కూడా నవ్విస్తూ యేసు ప్రభు గురించి ప్రకటించేవాడట. ఈ విధంగా నెదర్లాండ్స్‌లో ఉన్నటువంటి ఈ శాంతా క్లాస్ అనేటటువంటిది, సింటర్ క్లాస్ అనేటటువంటిది అమెరికాకు వెళ్ళటం జరిగింది. అమెరికాకి వెళ్ళిన తర్వాత అమెరికాలో ఇద్దరు వాషింగ్టన్ ఇర్విన్స్ అనేవాళ్ళు ఒక పుస్తకం రాశారు. అది 1809వ సంవత్సరంలో రాశారు. ఆయన హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే పుస్తకం రాశారు. ఈ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ పుస్తకంలో శాంతా క్లాస్ గారి గురించి రాస్తారు. ఇతడు పిల్లలను ప్రేమిస్తారు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తారు, తాను ఎర్రని బట్టలు ధరిస్తారు, తెల్లని సాక్సులు వేసుకుంటారు, పైన టోపీ పెట్టుకుంటారు, పిల్లలకి తెలియకుండా సీక్రెట్ చాక్లెట్స్ ఇవి ఇసి వాళ్ళు సంతోషింపజేస్తారన్న. ఈ విధంగా మరి వాషింగ్టన్ ఇర్విన్స్ గారు మరి శాంతా క్లాస్ గారి గురించి ప్రచురించటం జరిగింది 18వ శతాబ్దంలో. మరి అదే 18వ శతాబ్దంలో క్లెమెంట్ క్లర్క్ మోర్ అనేవాళ్ళు ఒక పోయం రాశారు. అయితే ఆ పోయం పేరేంటంటే, విజిట్ ఫ్రమ్ సెంట్ నికోలస్.
దానికి మరొక పేరు ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనేటటువంటిది రాశారు. అయితే ఈ పోయంలో ఏమని ఉన్నదంటే పునీత నికోలస్ గారి గురించి చెప్పటం జరిగింది. సో ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రస్తుతం మనం కూడా మరి క్రిస్మస్ తాత అని అంటాం. క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకొని మరి క్రిస్మస్ నికోలస్ గారు మరి వెనకాల చాలా ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగ్లో చాలా గిఫ్ట్స్ పెట్టుకొని పిల్లలందరూ దగ్గర తీసుకుంటూ పిల్లలతో ఎగురుకుంటూ పిల్లలతో పాట పాడుకుంటూ పిల్లలు చాక్లెట్లు ఇస్తూ వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళ చదువును ఎదుగుదల ఇస్తూ వాళ్ళకి దేవుని పరిచర్యం చేస్తున్నారు. ఈ రోజున మనం కూడా క్రిస్మస్ క్యారల్లో చేస్తుంది అదే, చేయవలసింది కూడా అదే. ఇది శాంతా క్లాస్ గారి గురించి, పునీత నికోలస్ గారి గురించి, సింక్లిన్ క్లాస్ గురించి దేవుని బిడ్డలారా. ఇక క్రిస్మస్ క్యారల్స్కి వద్దాం. క్రిస్మస్ క్యారల్స్కి వచ్చినట్టయితే క్యారల్ అనేటటువంటిది పదము ఓల్డ్ ఫ్రెంచ్ పదం. అయితే ఓల్డ్ పదం ఏంటంటే కెరోలే అనేది ఫ్రెంచ్ పదం. సో దాని అర్థం ఏంటంటే దేవుని సింగింగ్ అండ్ డాన్సింగ్. సింగింగ్ అండ్ డాన్సింగ్ ఎలా చేసేవాళ్ళు? రౌండ్గా ఒక సర్కిల్, అంటే రౌండ్గా జనమంతా చుట్టూరా నిలబడి పాటలు పాడేవాళ్ళు. ఏ పాటలు పాడేవాళ్ళు అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు పలికినటువంటి మాటలని పాటలుగా మార్చి వాళ్ళు ఆ విధంగా పాటలు పాడుతూ యేసు ప్రభు జన్మదినోత్సవాన్ని ప్రకటించారు. ఈ విధంగా క్యారల్స్ అనేవి ప్రారంభమైనవి. అయితే దేవుని బిడ్డలారా, ఫస్ట్ క్యారల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 4వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే రోమ్ నగరంలో ప్రారంభమయ్యాయి. ఎలా ప్రారంభమయ్యాయంటే రోమ్ నగరంలో ఉన్న వారందరూ కూడా దేవదూతల మాటలను పాటలుగా మార్చుకొని మరి క్రిస్మస్ పండగకి వాళ్ళు మరి యేసు ప్రభు జన్మదినోత్సవాన్ని ఇంటింటికి వెళ్ళి పాటలు పాడుతూ ప్రకటించేవాళ్ళు. ప్రకటించటం అనగా 2, సంతోషాన్ని ప్రకటించటం, లోకరక్షకుడు పుట్టాడని ప్రకటించటం, శాంతి ప్రదాత పుట్టాడని ఇలా వాళ్ళు ప్రకటించేవాళ్ళు. నిద్రపోయే వాళ్ళని లేపి వాళ్ళ ఇంటిలో ఒక పాట పాడి వాళ్ళకి క్రిస్మస్ విషెస్ చెప్పి శాంతా క్లాస్ గారు గిఫ్ట్ ఇచ్చి ఆగమన కాల క్యాలెండర్ ఇచ్చి ఆ ఇంటికి దేవుని సంతోషం ఇచ్చి యేసు ప్రభుని ఇచ్చి వచ్చేవాళ్ళు. ఈ విధంగా 4వ శతాబ్దంలో మరి క్రిస్మస్ క్యారల్స్ రోమ్ నగరంలో ప్రారంభమై దేవుని బిడ్డలారా, ఇది రాను రాను అభివృద్ధి అయ్యింది. మరి 9, 10 శతాబ్దాలకు వచ్చినట్టయితే మోనాస్ట్రీస్లో ఉన్నటువంటి వారు మఠవాసులు, మీకు ఇంకా అర్థం కావాలంటే మఠవాసులు ఏం చేశారంటే ఈ ఈ క్యారల్స్కి ఒక ఆర్డర్ అనేటటువంటి లేదు, క్రిస్మస్కి ఒక ఆర్డర్ అనేటటువంటిది లేదు, కాబట్టి ఆర్డర్ ఒకటి చేద్దామని అన్నారు. సో ఈ ఆర్డర్ ఎలా చేశారంటే దేవుని బిడ్డలారా, ఆగమన కాలంలో మరి క్రిస్మస్ టైంలో మరి అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి క్రిస్మస్ తాతను అంటే శాంతా క్లాస్ను తయారు చేసుకొని కొన్ని గిఫ్ట్స్ తీసుకొని పిల్లలను తీసుకొని యువతను తీసుకొని క్రిస్మస్ పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్ళి క్రీస్తు ప్రభు జన్మదినోత్సవాన్ని ప్రకటించుకుంటూ శాంతిని అందించాలి అనేటటువంటిది ఆ మోనాస్ట్రీస్లో ఉన్నటువంటి మంక్స్ కానివ్వండి, హెర్మిట్స్ కానివ్వండి, వీళ్ళు మఠవాసులు దీనిని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చారు. అయితే దీనిని ప్రతి లోకల్ భాషలో అంటే బైలింగ్వెల్ అంటారు, ప్రతి లోకల్ భాషలో ప్రతి దేశంలో కూడా ఈ క్యారల్స్ జరగాలి అని పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు దీనిని తీసుకొని వచ్చారనమాట. సో ప్రతి భాషలో కూడా పాటలు పాడాలి, క్రిస్మస్ యేసుప్రభుని ప్రకటించాలి, ప్రతి దేశంలో కూడా క్యారల్స్ జరగాలి. వాళ్ళు శాంతా క్లాస్తోనూ పిల్లలతోనూ అక్కడ ఉన్న విచారణ గురువులు లేదా సేవకుడితో పాస్టర్ గారితో వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళ క్రిస్మస్ పండగల శుభాకాంక్షలు తెలియచేయాలి, క్రిస్మస్ ఆనందాన్ని అందించాలి, తెలియకుండా క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనేటటువంటిది ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు 10వ శతాబ్దంలో మొదలుపెట్టారు దేవుని బిడ్డలారా. ఈ విధంగా ప్రస్తుతం 20వ శతాబ్దంలో బాగా పాపులర్ అయిపోయింది. బాగా ఈ రోజున ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా కూడా మరి క్యారల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఈ క్యారల్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు పుట్టాడు అనేటటువంటిది తెలియచేయటం కోసం. అయితే క్రిస్మస్ క్యారల్స్ 3 రకాలు ఉన్నాయి.
ఒకటి సైలెంట్ నైట్ క్యారల్స్, రెండవది సెలబ్రేటింగ్ క్యారల్స్, మూడవది ట్రంఫెట్ క్యారల్స్. సైలెంట్ నైట్ క్యారల్స్ అంటే ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడుతూ యేసు ప్రభు పశువుల పాకలో పుట్టడం, దేవదూత చెప్పటం, గొల్లలు రావటం, జ్ఞానులు రావటం, నక్షత్రం కనబడటం, దీనిని మరి యేసు ప్రభు వారిని యెరూషలేము దేవాలయాన్ని కానుక ఇవి సైలెంట్గా కూర్చొని ధ్యానము చేస్తూ ఉండేటటువంటి దానిని సైలెంట్ నైట్ క్యారల్స్ అంటారు. మరి సెలబ్రేటరీ క్యారల్స్ అంటే ఏంటంటే, దేవుని బిడ్డలారా, మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాం. ఇది సెలబ్రేటరీ క్యారల్స్. మరి ఇంటింటికి సేవకులు పాటలు పాడుకుంటూ వస్తున్నారు. దీనిని పాటలు పాడి శుభాకాంక్షలు తెలియచేసి క్యాలెండర్ ఇచ్చి ప్రార్థన చేసి వెడుతున్నారు. వీటిని సెలబ్రేటరీ క్యారల్స్ అంటారు. సో సెమీ క్రిస్మస్ అదేవిధంగా మరి క్యారల్స్ని క్రిస్మస్ ముందు క్యారల్స్ని సెలబ్రేటరీ క్యారల్స్ అని కూడా అంటారు. ట్రైంఫెంట్ క్యారల్స్ అంటే బూరలు ఊదుతూ బ్యాండ్ మేళముతోటి, తంబురతో, సితారతో, నాట్యముతో చేసేటటువంటిది ట్రైంఫెంట్. ఇది ట్రెడిషనల్ క్యారల్స్. ఈ మూడు కూడా ట్రెడిషనల్ క్యారల్స్ దేవుని బిడ్డల. అయితే సెక్యులర్ క్యారల్స్ అని ఉన్నాయి. సెక్యులర్ క్యారల్స్ 3 రకాలు. ఒకటి జింగిల్ బెల్స్, రెండోది హార్ట్ వార్మింగ్ క్యారల్స్, మూడోది ప్లేఫుల్ క్యారల్స్. జింగిల్ బెల్స్ అంటే బెల్స్ పట్టుకొని జింగిల్ బెల్స్ అని పాటలు పాడుకుంటూ పిల్లలు సంతోషాన్ని ఇస్తారు కదా, పిల్లలు ప్రకటిస్తారు. మరి మనం కూడా ఇంటింటికి తిరిగినప్పుడు బెల్స్ తీసుకొని గంట కొట్టుకుంటూ వాళ్ళని నిద్ర లేపుతూ వారిని చక్కగా యేసు ప్రభుని ప్రకటిస్తాం కాబట్టి జింగిల్ బెల్స్. హార్ట్ వార్మింగ్ అంటే ఏంటంటే, మనం అందరం కూడా క్యారల్స్ కోసం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నిద్రపోయిన వాళ్ళని లేపి వాళ్ళ ఇంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసినప్పుడు వాళ్ళు కూడా నిద్రపోతున్నటువంటి ఆత్మ లేచి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ గనపరుస్తూ ఉంటుందన్నమాట. ఇలా ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ గనపరుస్తూ ఉండటం కోసం మరి మనము హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ మన ఆరాధన వల్ల ఎదుటి వారిని కూడా అలా ఆరాధన, వాళ్ళ ఇంట్లో డ్యాన్సులు వేస్తారు, పాటలు పాడతారు, నాటకాలు అంటే క్రిస్మస్ స్కిట్స్ వేస్తూ వారి హృదయాన్ని స్పందింప చేస్తారు. దానిని హార్ట్ వార్మింగ్ క్యారల్స్ అంటారు. మరి ప్లేఫుల్ అంటే దేవుని బిడ్డలారా పాటలు పాడుకుంటూ వీణలను ధరించి, సో ఈ విధంగా మరి క్రిస్మస్ క్యారల్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ క్రిస్మస్ క్యారల్స్ మనం ఎందుకు చేయాలంటే దేవుని బిడ్డలారా 3 రకాలు. ఒకటి గొల్లలు వచ్చి యేసు ప్రభుని ఆరాధించారు. రెండవది జ్ఞానులు ఏం చేశారు, సో మొదటేమో హెరోదు రాజుని అడిగారు, మరి తర్వాత యేసు ప్రభుని ఆరాధించారు, వేరే మార్గమున వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఈ 3 జ్ఞానులు ఏ విధంగా అయితే యేసు ప్రభుని ఆరాధించారో, గొల్లలు వచ్చి ప్రభుని ఆరాధించారు, మరలా వాళ్ళు చూసినటువంటి దానిని బాహాటంగా ఏ విధంగా అయితే చెప్పారో, ఈ విధంగా ఈ క్రిస్మస్ ఈ పండగని యేసుప్రభు జన్మదినోత్సవాన్ని 10 మందికి చాటి చెప్పటం కోసం ఈ క్రిస్మస్ క్యారల్స్ అనేటటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది దేవుని బిడ్డలారా. ఇది 4వది. ఇక చివరిగా క్రిస్మస్ క్రిబ్, పశువుల పాక. అయితే 12వ శతాబ్దంలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు క్రిస్మస్ క్రిబ్ని తయారు చేయటం జరిగింది. ఎందుకు క్రిస్మస్ క్రిబ్ను తయారు చేయటం జరిగిందంటే 3 విషయాలు. మొదటిది ఏంటంటే దేవుని బిడ్డలారా, చదువు రానటువంటి వారికి కూడా మరింత విపులకరంగా వివరించటం కోసం మరి ఆనాడు క్రిస్మస్ క్రిబ్ను తయారు చేసి ఆ క్రిస్మస్ క్రిబ్లో ఫొటోసు లేదా స్వరూపాలు యేసు ప్రభుని, దేవదూత, గొల్లలు, జ్ఞానులు, మరి అట్లాగే గొల్లలు, జ్ఞానులు, ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అది ఎవరికి చూసినా మరియమ్మ, మరియు తల్లి, యోసేపు, బాలయేసు, ఈ బొమ్మలని ఈ స్వరూపాలన్నీ కూడా పెడతారు. అంటే దీని అర్థం ఆరాధన చేసినట్టు కాదు, చదువు రాని వారికి కూడా యేసు ప్రభు వారు ఇలా పశువుల పాకలో పుట్టారు అనేటటువంటి తెలియజేయటం కోసం. రెండవది ఏంటంటే, అత్యున్నతుడు అయినప్పటికీ కూడా, దేవునితో సమానమైనప్పటికీ కూడా తన స్వార్థ బుద్ధిని సమానత్వంతో పట్టుకొని ఏలాడకుండా దేవుడు భగవంతుడు రాజులకు రాజు అయి ఉండి కూడా నరుడుగా పశువుల పాకలో ఏమి లేని వాడిగా పుట్టాడు అని తెలియచేయటం కోసం పశువుల పాక ఏర్పాటు చేస్తాడు. సత్రములో చోటు లేదు అనగా ఇజ్రాయేలు ప్రజలు అనగా తన జాతి వాళ్లే, ఆయన గోత్రాలు వాళ్లే, యూదులే ఆయనకి స్థలం ఇవ్వలేదు కాబట్టి పశువుల పాకలో పుట్టాడు అని తెలియచేయటం కోసం పశువుల పాకని ఏర్పాటు చేస్తాడు.
మరి అదేవిధంగా మరియ యోసేపులకు పుట్టాడు అనేటటువంటిది తెలియచేయటం కోసం, ఆయన పుట్టినప్పుడు గొల్లలు వచ్చారు అనేది తెలియచేయటం కోసం, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి బంగారము గోళము సాంబ్రాణి అర్పించాలి అనేట పరిమళ ద్రవ్యాలు అర్పించాలనే దానికి సూచించటం కోసం ఈ పశువుల పాకని ఏర్పాటు చేయటం జరిగింది దేవుని బిడ్డలారా. ఇక రాను రాను పశువుల పాక రకరకాలుగా స్టాల్స్లో క్రియేటివిటీగా చేస్తున్నారు దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఈ పశువుల పాక అనేటటువంటిది 12వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యింది దేవుని బిడ్డలారా. కాబట్టి క్రిస్మస్కు ముందుగా ఈ కార్యాలు జరగాలి. ఒకటి అడ్వెంట్, ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. రెండవది క్రిస్మస్ ట్రీ మన ఇంట్లో, మన దేవాలయాలలో, మన సంఘంలో ఉండాలి. మూడవది క్రిస్మస్ క్యారల్స్. నాలుగవది శాంతా క్లాస్. ఐదవది క్రిస్మస్ ట్రీ. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొలది, చరిత్ర జ్ఞానం కొలది ఈ ఐదీటి గురించి క్లుప్తంగా వివరించాను. దేవుడు ఈ జ్ఞానముతో మిమ్మలను జ్ఞానోదయం చేయునుగాక. దేవుడు అర్థమయ్యేలా చేయునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. పిత పుత్ర పవిత్ర నామమున ఆమేన్.